వన్ ఆఫ్ ది కాంట్రవర్షియల్ ఫిలిం. ఖచ్చితంగా చిత్రగుప్తులో మనం ఈ డిస్కషన్ తీసుకోవాలన్నా వద్దా? ఎందుకనంటే ఇది మన ఆడబిడ్డలకు సంబంధించిన విషయం. సో సినిమా, కాంట్రవర్సీ అండ్ కాన్స్టిట్యూషన్, అసలు ఏం జరిగింది అని చెప్పి మాట్లాడితే మీరు కేరళ స్టోరీ తీసుకోండి, కాశ్మీరీ ఫైల్స్ తీసుకోండి, ఉదయపూర్ ఫైల్స్ తీసుకోండి. రియాలిటీ అన్కంఫర్టబులే ఉంటుంది. అన్కంఫర్టబుల్ రియాలిటీ కాంట్రవర్సీ చేస్తుందని చెప్పి నువ్వెట్లా అనుకుంటావు? బికాస్ ట్రూత్ కెన్ నెవర్ బి మేడ్ ఏ క్యాజువాలిటీ. కేరళ 2 స్టోరీ అగర్ మనం తీసుకొని చూస్తే ఇది ప్రాపగండా కాదు. నా దృష్టిలో ఒక సోషల్ అవేర్నెస్ నరేటివ్. నువ్వు డాక్యుమెంటరీలు చేసినప్పుడు లేదా గలీ గలీ మే సీతారోయి అని అన్నప్పుడు మళ్ళీ ఏడవైందిరా ఒక్కొక్కడు పౌరుషం. ఒక గుడ్డోడు అడి కళ్ళు కూడా చక్కగా కనబడ్డా నా నల్లద్దాలు పెట్టుకుంటుండేకోడు. శ్రీరాముడు తాగుబోతు అని అన్నప్పుడు అని కళ్ళల కాకులు ఓడవా ఉక్రోషం రాదా? మేరా అబ్దుల్ వైసా నహీ హే అని చెప్పి మాట్లాడినప్పుడు మెమేస్ వచ్చినప్పుడు ఆ మహిళలై ఆడపిల్లలై ఫ్రిడ్జ్లల్లా వాషింగ్ మెషిన్లల్లా కోసిన అవయవాలు దొరకలేదా? ఈ డ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఏందిరా మీది? నాకు అర్థం కాదు. సెక్యులర్ బ్రిగేడ్ని అడుగుతున్నా. వీఆర్ టార్గెటింగ్, నో వీఆర్ నాట్ టార్గెటింగ్ ఎనీ కమ్యూనిటీ. వీఆర్ టార్గెటింగ్ దట్ వైలెన్స్ ఇన్ ది కమ్యూనిటీ. If it harms the society, it has to be discussed. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. One of the controversial film. ఆల్మోస్ట్ మీరు యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే ఎవ్రీ 3-4 ఛానల్స్ మీరు చూసినా లేకపోతే ఏదన్నా మీడియా పెద్ద పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాస్లలో చూసినా ఎవ్రీ 2, 3, 4, 5 వీడియోస్ కింద ఇది ఖచ్చితంగా కేరళ స్టోరీ 2 మీద డిస్కషన్ జరుగుతున్నది. ఖచ్చితంగా చిత్రగుప్తులో మనం ఈ డిస్కషన్ తీసుకోవాలన్నా వద్దా? ఎందుకనంటే ఇది మన ఆడబిడ్డలకు సంబంధించిన విషయం, మహిళలకు సంబంధించిన విషయం, మన తోబుట్టువులకు సంబంధించిన విషయం అండ్ ఇట్స్ అన్ ఎమోషనల్ ఆస్పెక్ట్ టు బి డిస్కస్డ్. హవెవర్ ఈ డిస్కషన్ అనేది మనము లీగల్ ఇంకొక సోషల్ లెన్స్లనే అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. మనం ఎప్పుడు కూడా ఏది డీవియేట్ కాము కదా. దుర్బిన్లో పెట్టుకొని చూసినా మనం ఎప్పుడు కూడా ఆ లైన్ అనేది దాటం కదా. బికాస్ వీ రెస్పెక్ట్ ది లా అండ్ ఆర్డర్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ. వీఆర్ ఆల్వేస్ ఇన్ ది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ రెస్పెక్టింగ్ ది లా అండ్ ఆర్డర్. సో సినిమా, కాంట్రవర్సీ అండ్ కాన్స్టిట్యూషన్, అసలు ఏం జరిగింది అని చెప్పి మాట్లాడితే మీరు కేరళ స్టోరీ తీసుకోండి, కాశ్మీరీ ఫైల్స్ తీసుకోండి, ఉదయపూర్ ఫైల్స్ తీసుకోండి. ఇప్పుడు పంచాయతీ ఏందనంటే సినిమా అనేది అన్కంఫర్టబుల్ రియాలిటీస్ని ప్రజెంట్ చేస్తే కాంట్రవర్సీ వస్తుంది, కాంట్రవర్సీ గ్యారంటీడ్ అని చెప్పి ఈ ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడుతున్నాయి, ఈ సెక్యులర్ బ్రిగేడ్ ఎందుకు మాట్లాడుతున్నది అనేది చర్చ జరపాలనా వద్దా? రియాలిటీ అన్కంఫర్టబులే ఉంటుంది. అన్కంఫర్టబుల్ రియాలిటీ కాంట్రవర్సీ చేస్తుందని చెప్పి నువ్వెట్లా అనుకుంటావు? అనుకోవాలా వద్దా? అన్కంఫర్టబుల్ రియాలిటీస్లను, సత్యాలను మాట్లాడాలన్నా వద్దా? అండ్ బికాస్ వీ నీడ్ టు డిస్కస్ దిస్. బికాస్ ట్రూత్ కెన్ నెవర్ బి మేడ్ ఏ క్యాజువాలిటీ. వీఆర్ డిబేటింగ్ ఫ్యాక్ట్స్. సత్యాలు మాట్లాడుకుంటున్నాం, నిజాలు మాట్లాడుకుంటున్నాం, నిప్పు లాంటి నిజాలు మాట్లాడుకుంటున్నాం. గంట ఎందుకు భయపడాలరా భయ్? బరాబర్ కేరళ స్టోరీ 2 మీద చర్చ జరగాలి. కేరళ 2 స్టోరీ అగర్ మనం తీసుకొని చూస్తే ఇది ప్రాపగండా కాదు. నా దృష్టిలో ఒక సోషల్ అవేర్నెస్ నరేటివ్. నువ్వు డాక్యుమెంటరీలు చేసినప్పుడు లేదా గలీ గలీ మే సీతారోయి అని అన్నప్పుడు మళ్ళీ ఏడవైందిరా ఒక్కొక్కడు పౌరుషం. ఏడవైందిరా గలీ గలీ మే మేరీ సీతా మాతా క్యూ రోతీ హై భయ్? క్యా నౌబత్ కా మేరీ సీతా మాతాకు రోనే కే లియే? నువ్వు పాటలు పాడినప్పుడు లేదా ఒక గుడ్డోడు అడి కళ్ళు కూడా చక్కగా కనబడ్డా నా నల్లద్దాలు పెట్టుకుంటుండేకోడు. శ్రీరాముడు తాగుబోతు అని అన్నప్పుడు అని కళ్ళల కాకులు ఓడవా ఉక్రోషం రాదా? అండ్ మేరా అబ్దుల్ వైసా నహీ హే అని చెప్పి మాట్లాడినప్పుడు మెమేస్ వచ్చినప్పుడు ఆ మహిళలై ఆడపిల్లలై ఫ్రిడ్జ్లల్లా వాషింగ్ మెషిన్లల్లా కోసిన అవయవాలు దొరకలేదా? ఇవన్నిటికీ ఎఫ్ఐఆర్లు లేవా? కోర్టు కేసులు లేవా? మీడియా ఇన్వెస్టిగేషన్లు లేవా? ఈ డ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఏందిరా మీది? నాకు అర్థం కాదు. సెక్యులర్ బ్రిగేడ్ని అడుగుతున్నా. వీఆర్ టార్గెటింగ్, నో వీఆర్ నాట్ టార్గెటింగ్ ఎనీ కమ్యూనిటీ. వీఆర్ టార్గెటింగ్ దట్ వైలెన్స్ ఇన్ ది కమ్యూనిటీ. If it harms the society, it has to be discussed. And the realities are absolutely uncomfortable. That doesn't mean the realities are uncomfortable, we will not discuss. అని అనేది పంచాయతీ కాదా? ఖచ్చితంగా డిస్కస్ చేస్తాం. ద లీగల్ క్వశ్చన్ ఏందనంటే అది నీకు అన్కంఫర్టబుల్ ఉంటుందా అన్నది గంట ఫరక్ పడదు నాకు.
నా లీగల్ క్వశ్చన్ ఏందనంటే దీనివల్ల సొసైటీ బాగుపడుతుందా లేదా, సొసైటీలో ఏమన్నా అరాచకం అవుతుందా, సొసైటీలో ఏమన్నా డిజార్మోనీ అవుతుందా అని అనేది పంచాయతీ. నీ డ్రమాటిక్ డాక్యుమెంటెడ్ ఏదైతే ఉంది చూడు దాని మీద నేను మాట్లాడా. ఐ విల్ ఓన్లీ స్పీక్ ఆన్ ది డాక్యుమెంటెడ్ క్రిమినల్ కేసెస్ అంటిల్ డేట్ ఇన్ మై భారత్. నేను ఎప్పుడైతే డాక్యుమెంటెడ్ క్రిమినల్ కేసెస్ అని మాట్లాడుతున్నానో ఖచ్చితంగా నేను కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లోనే మాట్లాడతా. అసలు ఇట్లాంటి కేరళ స్టోరీలు రావాలనా, కాశ్మీరీ ఫైల్స్ రావాలనా రావద్దా అనే ప్రశ్నకు నేను సుప్రీంకోర్టు యొక్క మాటలనే తీసుకుంటా. నాకు కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 19(1) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నాకు హక్కు ఇచ్చింది. అండ్ ఫిలిమ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఎక్స్ప్రెషన్. ఫిలిమ్స్లా నా ఎక్స్ప్రెషన్ని ప్రొటెక్ట్ చేసుకునే హక్కు నాకు ఆర్టికల్ 19(1) ఇచ్చింది. అన్లెస్ అండ్ అంటిల్ దీనికి ఒక కండిషన్ ఉన్నది. రాజ్యాంగం కండిషన్ పెట్టింది. అదే ఆర్టికల్ 19(2) రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టింది. ఇష్టం వచ్చినట్టు నువ్వు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి మాట్లాడలేవు. రీజనబుల్ రిస్ట్రిక్షన్ పెట్టింది. అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19(1) నీకున్నా, కాకపోతే అది ఏదన్నా ఘర్షణలకు దాడి తీస్తే, వైలెన్స్ని ఇన్సైట్ చేస్తే, పబ్లిక్ ఆర్డర్ని ధమ్కి ఇస్తే, థ్రెటన్ చేస్తే, లేదా నా మధ్యలో ఎనిమిటీని ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా కోర్ట్స్ దీన్ని ఆపుతాయి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. నేను గంట కూడా మీ మాటలు వినా. నేను ఇంటే కాన్స్టిట్యూషన్ నింటా, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లను ఫాలో అవుతా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, వచ్చేస్తుందేమో యాంటిసిపేటెడ్ డిస్టర్బెన్స్ గురించి మాట్లాడమనంటే దాని మీద ఫిలింని బ్యాన్ చేస్తారా బాయ్? యాంటిసిపేటెడ్ డిస్టర్బెన్స్ అంటే నువ్వు ప్రొవోక్ చేస్తావని చెప్పి ప్రొవోక్ చేస్తున్నావా, అప్పుడు నిన్ను బొక్కలేస్తాను అలా, అంతే కదా. రెచ్చగొడుతుంది ఎవడు నువ్వు, వాడు जो भी है वो क्यों भाई? एक फिल्म को अवेयरनेस नरेटिव के जैसा भी देख सकते हैं ना आप लोग, लेकिन नहीं गली गली में सीता रो सकती, लेकिन फ्रिजों में ये నాకు వస్తాయి మాటలు. యాంటిసిపేటెడ్ డిస్టర్బెన్స్ అని మాట్లాడతారు. సుప్రీంకోర్టులో ఏమని మాట్లాడితే అన్లెస్ దేర్ ఇస్ ఎ డైరెక్ట్ ఇన్సైట్మెంట్, ఏదైనా డైరెక్ట్ ఇన్సైట్మెంట్ ఉంటే అప్పుడు కాన్స్టిట్యూషనల్లీ మనం ప్రొటెక్ట్ చేద్దాం, మాట్లాడదామని చెప్పి సుప్రీంకోర్టులో చెప్తా. ఇప్పుడు నాకు చర్చ మొత్తం దీని మీద నడుపుతా. ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్ ఫ్రీజ్ చేసిన, పెద్దగా పోతుంది, జాగ్రత్తగా నుండి. వెనకటికి వక్ఫ్ నాకు వచ్చేదాకా అంటే ప్రతి భూమి మీద వక్ఫ్ పడ్డది. నీ ఇంటికి వచ్చేదాకా చూడకుండ్రి ఈ అడ్డమైన కేసులు. అయితే రియాలిటీలా కోయర్సివ్ కన్వర్జన్లు ఈ కేసులు ఉంటాయా అంటే, ఫోర్స్డ్ కన్వర్జన్లు ఇట్లాంటివి ఉంటాయా, పెళ్ళిళ్ళు ఇట్లాంటివి ఉంటాయా అనంటే మళ్ళీ ఐపీసీ సెక్షన్లు నేను మొత్తం డీకోడ్ చేసి చూస్తే ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకున్నారో ఇట్లాంటి పెళ్ళిళ్ళు కిడ్నాప్ చేసి, ఫోర్స్ చేసి, కంపేల్ చేసి పెళ్ళిళ్ళు చేసుకున్నారనే కేసులు బుక్ అయినాయా లేవా? రేపు చేసి, గర్భవతులను చేసి, ఇంకా అలా జీవితాలను లాచారు చేసిన సంఘటనలు ఉన్నాయా లేవా? రేపు చేసిండు అని కేసులు బుక్ అయినాయా లేవా? చీట్ చేసి, అంటే నేను హిందువుని అని చెప్పి చెప్పుకొని చీట్ చేసి మన బిడ్డలను బలి పశువులను చేసిన కేసులు, సెక్షన్లు బుక్ అయినాయా లేవా? క్రిమినల్ ఇంటిమిడేషన్, చంపేస్తా, కోసేస్తా, నిన్ను నరికేస్తా అని మాట్లాడుకుంటా ఇట్లాంటివి కూడా సొసైటీలా డిజార్మోనీ క్రియేట్ చేసినప్పుడు సెక్షన్ 506 కింద కేసులు బుక్ అయినాయా లేవా? వేరే రాష్ట్రాలల్లో, మన తెలంగాణలో మత మార్పిడి అయిపోయిన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మనకు తెలియదు. కాకపోతే కొన్ని రాష్ట్రాలల్లో యాంటీ కన్వర్జన్ లాలు రాష్ట్రాలు ఎందుకు తీసుకొచ్చినాయి, ఉన్నాయా లేవా? సెవరల్ స్టేట్స్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ లాస్ తీసుకొచ్చినాయా లేవా? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఎందుకు తీసుకొచ్చినాయి మరి అని ప్రశ్నిస్తే సెక్యులర్ బ్రిగేడ్ ఏమైనా సమాధానం చెప్పగలుగుతుందా అని చెప్పి నేను అడుగుతున్నాను. చట్టం రికగ్నైజ్ చేస్తుంది. నువ్వు ఫోర్స్ చేసి కన్వర్స్ చేస్తే నీ బద్దలు వలగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది చట్టం ఎవడు చుట్టం కాదు. నువ్వు ఫ్రాడ్ చేస్తే అది చట్ట విరుద్ధం అవుతుంది. నువ్వు ఏదైనా కోయర్షన్ యూజ్ చేస్తే చట్ట విరుద్ధం అవుతుంది. లీగల్ సిస్టమ్ నాలెడ్జ్ ఇవన్నిటిని పరిగణనలోకి తీసుకొనే కదా ఇప్పటిదాకా జడ్జిమెంట్లు ఇచ్చింది. ఇప్పటిదాకా ఇవన్నీ చూసుకొనే కదా ఇవి తప్పు అని చెప్పింది. సో ఇలా క్రిమినల్ లా రియాలిటీ ఏందనంటే నీ సినిమాటిక్ ఇన్వెన్షన్కి దూరం ఉన్నది కదా. ఇది వాస్తవమా కాదా? కోర్ట్స్ ఏం మాట్లాడుతున్నాయనే దాని మీద మనం గట్టిగా పోదాం. సుప్రీంకోర్టులో హాదియా కేసులో సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పింది, ఇంటర్ఫేత్ మ్యారేజెస్ని చెడు అనేం చెప్పలే. నేను కూడా ఇప్పుడు చెడు అనేం చెప్తలేను ఇంటర్ఫेथ मैरिजेस ला. अगर आपका अब्दुल है, अगर यहाँ पे मेरी लता है, तो मैं ये मना नहीं कर रहा हूँ कि लता अब्दुल से शादी नहीं करने का, नहीं, मैं वो नहीं बोल रहा हूँ. बट एन अडल्ट वुमेन ఆమెకు ఫుల్ అటానమీ ఉందా లేదా
తన యొక్క మతాన్ని చూస్ చేసుకునేది లేదు అంటే మే అబ్దుల్ సే షాదీ కర్లీ ఇస్కా మతలబ్ ఏ నహీ కి మే ఇస్లాం మే కన్వర్ట్ హో జాऊं. రాజ్యాంగం ఈ హక్కు పెళ్లి చేసుకున్న లతకు ఇచ్చిందా లేదా? లత లైలా అయిపోదు కదా పెళ్లి చేసుకోగానే, ఆడు ఫోర్స్ చేయలేడు కదా, చట్టం ఇది ఇచ్చింది కదా, మళ్ళీ హాదియా కేసు ఏంది అని చెప్పి మాట్లాడుతున్నా. కేవలం నేను పెళ్లి చేసుకోగానే ఇట్లాంటి కేసులు రిజిస్టర్ అయినాయా లేవా? ఇప్పుడు ఇది క్రూషల్ అవుతుంది, ఈడికేని క్రూషల్ అవుతుంది. ఇది రెండు ప్రూవ్ చేస్తుంది జుడిషియరీలా. ఇంటర్ప్రిట్ చేద్దాం జర జుడిషియరీలా మీకు రెండు థింగ్లు చేస్తుంది. ఏందనంటే జుడిషియరీ ఇంటర్ఫేత్ మ్యారేజ్లని ప్రొటెక్ట్ చేసింది. ప్రొటెక్ట్ చేసింది. కాకపోతే క్లియర్ కట్గా ఫోర్స్ చేసి నువ్వు మతం మారాలనంటే బద్దలు వలగొడతానన్నది. ఇది గుర్తుపెట్టుకోండి. కేరళ స్టోరీ ఆడికేని మొదలవుతుంది. తల్లి కడుపులో ఉన్నప్పుడు లాయర్ రే ఈజీగా అర్థం చేసుకుంటా. కేరళ స్టోరీ ఈజ్ ఏ అవేర్నెస్ నరేటివ్ అని చెప్పి చెప్తా. సో ఇప్పుడు ఒక డిఫెన్స్ లాయర్ లాగా మాట్లాడితే కేరళ స్టోరీ 2 ఏదైతే ఉంది చూడు, ఈ డిస్టింక్షన్ మీద అబ్సల్యూట్లీ కరెక్ట్ అని చెప్పి మాట్లాడతా. ఇక్కడ ఇంటర్ఫేత్ లవ్ని నేను వ్యతిరేకిస్తలే. నేనేమంటున్నా, నువ్వు డిసిప్షన్ చేసి రామ్ అని చెప్పి రహీమ్ అని బయటికి వెళ్ళింది అనుకో, తర్వాత నువ్వు ఫోర్స్ చేసి ఎక్స్ప్లాయిట్ చేసి ఇది చేస్తేనే పంచాయతీ అని చెప్పి చెప్తున్నా. ఇది లీగలీ తప్పు అని చెప్పి చెప్తున్నా. రిగార్డ్లెస్ ఆఫ్ ఎనీ రిలీజన్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇసాయి, జైన్ ఏదైనా ఉండని, నువ్వు మోసం చేసి ఇబ్బంది పెడితేనే పంచాయతీ అని చెప్పి చెప్తున్నా. చట్టం ఇదే మాట్లాడుతుంది అని చెప్పి చెప్తున్నా. ఇప్పుడు నేను కొన్ని నేషనల్ మీడియాలలో చూస్తున్నా ఏమని అన్నారంటే, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమా, ఈజ్ దర్ ఎనీ సిస్టమిక్ ఆర్గనైజ్డ్ క్రైమా అని చెప్పి ఇంగ్లీష్లో తెగవాబు మాట్లాడేస్తున్నారు. ఐ कैन స్పీక్ ఇన్ ఇంగ్లీష్, मैं हिंदी में भी बात कर सकता हूँ इसके ऊपर. బట్ ముద్ద తెలుగు రాష్ట్రాలలో మనకి ఎవడు చెప్తాడు? మళ్ళీ ఈ ముద్ద ఎవడు తీసుకుంటలేడు కదా, ఈ సబ్జెక్ట్ ఎవడు తీసుకుంటలేడు కదా. తీసుకుంటే ఆడికి భయం కదా. ఇప్పుడు లీగల్ సబ్జెక్ట్ ఇంటర్ప్రిట్ చేయాలా, ఆడి సబ్స్టెన్స్ ఉంచే చేస్తాడు. ఆడు సింబాలిక్ రిప్రజెంటేషన్ చేస్తే బొక్కలేస్తే అంటారు. ఇప్పుడు నేనేమంటున్నా, లీగల్ రియాలిటీ కాడుకొద్దాం. ఇప్పుడు ఎవడెవడైతే కేసులు బుక్ అయినాయి చూడు, వాళ్ళంతా ఫ్రాడులెంట్ మ్యారేజ్ చేస్తేనే కదా మనం మాట్లాడినాం. వాళ్ళందరూ ఐడెంటిటీ చెప్పకుండా, రామా రహీమా అని చెప్పకుండా నేను రామా అని చెప్పి పెళ్లి చేసుకుంటేనే ఆడనే ప్రాబ్లం అయింది కదా. అంటే నువ్వు ఇండైరెక్ట్గా పెళ్లి చేసుకున్న తర్వాత నీ మతం నువ్వు ఫాలోగా, నా మతం నేను ఫాలోగా, అంటే పంచాయతీ లేదు కదా దేశంలో. సర్వమత సమ్మేళనం అని చెప్తే లే కాదు. వాడు ఇప్పుడు మన దాంట్లలో వాడు ముస్లిం అమ్మాయిని చేసుకున్నా, వాడు మన ముస్లిమీ హిందూ మహిళని చేసుకున్నా కన్వర్ట్ కావాల్సింది ఇస్లాంకే ఫోర్స్ఫుల్గా. లేకపోతే మేము పంచాయతీలు చేస్తాం అంటే కదా కేసులు బుక్ అయినాయి. నువ్వు అమ్మాయిలను పెళ్లి చేసుకొని దుబాయ్లకు పంపుకుంటా, దుబాయ్ షేక్లకు మళ్ళీ పెళ్లి చేసుకుంటా, ట్రాఫికింగ్ చేసుకుంటా, నీ దగ్గర ఉన్న తలాక్ అని చెప్పి మాట్లాడి మళ్ళా ఇంకొక నికా చేయనీకే పంచాయతీలు చేస్తేనే కదా నీకు ట్రిపుల్ తలాక్ చట్టాలు వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు వస్తుండే? లేకపోతే అదే హిందూ యాక్ట్లలో ఇవి పంచాయతీలు ఉన్నాయని చెప్పి ఎప్పుడు రాలేదే. మీరు ఏదైతే అచూత్ అని చెప్పి మాట్లాడతారో చూడు, అంటరానితనం అని, అది నాకు ఎక్కడ కనబడలేదే. మీరు చెప్పిన నరేటివ్లే చూసినాం, చదివినాం, కానీ కనబడలేదే. మళ్ళీ నువ్వు బ్రాహ్మణులను బొందబెడతానని అంటావు, మళ్ళీ తప్పు కాదా? నేను ఇది ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటా. సో రెస్పాన్సిబుల్ ఫ్రేమింగ్ తీసుకుని ఉంటే ఏమవుతుందంటే, క్రైములు ఉన్నాయి, డాక్యుమెంటెడ్ క్రైమ్లు ఉన్నాయి, పబ్లిక్ ఇన్వెస్టిగేషన్లు కూడా నడుస్తున్నాయి, పోలీస్ ఇన్వెస్టిగేషన్లు కూడా నడుస్తున్నాయి. ఇది ఎవడన్నా మాట్లాడగలుగుతాడా? దీన్ని వ్యతిరేకియగలుగుతాడా? ఎఫ్ఐఆర్లు లేవా? కేసులు అయితలేవా? కేసులు అయినప్పుడు కోర్టులు తీర్పులు ఇస్తలేవా? శిక్ష పడతలేదా? పడ్డది. మళ్ళీ ఇవన్నీ ఉన్నాక వీళ్ళు ఏమంటారనంటే, ఈ లవ్ జిహాద్ అననే ముచ్చట లవ్ జిహాద్ అని ఎవడన్నా బిన్ చేస్తాడా? ఓ మాట అడుగుతున్నా. ఒక కోడు మోసం చేసి ఒక అమ్మాయిని ట్రాప్ చేస్తాడు రాబాయ్, అప్పుడు 420 కేసు పెడతాడు. ఒకడు క్రిమినల్ ఇంటిమిడేషన్ చేస్తాడు, అప్పుడు సెక్షన్ 506 పెడతారు. ఇవన్నీ లవ్ జిహాద్కి నువ్వు డైరెక్ట్ అని చెప్పి బిన్ ఎట్లా చేస్తావు? బట్ అక్కడ జరిగింది అదే కదా అన్నది పాయింట్. జరిగింది ఏది అన్నది పాయింట్. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం ఉంటుందో, నా ఇంటికి నీ ఇల్లు కూడా అంతే దూరం ఉంటుంది బ్రదర్. లీగల్గా మీరు పెద్ద మాకు కూడా వస్తుంది మంచిగా ఇంటర్ప్రిటేట్ చేస్తూ. నేను అందుకే అన్న ప్రతి హిందువుకి చట్టానికి చుట్టం ఎవ్వడు కాదు. చట్టం తెలుసుకుందాం బ్రదర్, చట్టం తెలుసుకుందాం, రోజు గంట దిద్దాం, చట్టం నేర్చుకుందాం అని చెప్పి చెప్తా. లవ్ జిహాద్ అని ఎక్కడ బిన్ కాదు, బట్ క్రైమ్స్ ఎగ్జిస్ట్ అయినాయి కదా. సో ఇప్పుడు నేనేం మాట్లాడతా, యాజ్ అ డిఫెన్స్ లాయర్ టు కేరళ స్టోరీ 2, అగర్ ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అగర్ నన్ను లాయర్ లెక్క కౌన్సిల్ పెడితే లీగలీ డిఫెన్స్ ఎట్లుంటుంది అని అంటే, అబ్సల్యూట్గా డైరెక్టరు ప్రొడ్యూసరు మన మీడియా ఛానళ్ళలో కూడా మాట్లాడాడు. హౌ డూ యూ సే దట్ దిస్ ఈజ్ కాల్పనిక్ అని ఎట్లా మాట్లాడతావు? ఇమాజినబుల్ అని ఎట్లా మాట్లాడతావు? నేను ఎవిడెన్స్ తీసుకొని వచ్చి విక్టిమ్స్తో ఇంటర్వ్యూ చేసినారా భయ్,
వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు ఎఫ్ఐఆర్లు అవన్నీ ఉన్నాయి రాబాయ్, వాళ్ళు విక్టిమ్స్ రాబాయ్. సో అందుకే నేను అన్నా ఆర్ విక్టిమ్ వాయిస్ ఇస్ నాట్ ఇనఫ్. విక్టిమ్స్ వచ్చి పబ్లిక్గా ఛానళ్ళల్లో దేశంలో మాట్లాడుతుంటే ఓడు మాట్లాడాడు దీని మీద. నౌ వీఆర్ కమింగ్ టు ఎ బ్యాలెన్స్డ్ పొజిషన్ లీగల్గా. నేను చెప్పినా కదా లీగల్ అనాలిసిస్గానే వస్తా. ఈ సెక్యులర్గా ఏమని మాట్లాడుతున్నారంటే మహిళలను మనం వీక్ చేస్తున్నాం. అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది వీక్ చేసుడారా? మన తోబుట్టువులను అవేర్నెస్ చేసుడు అనేది వీక్నెస్సా? ఇవాళ ఎవరన్నా షో మహిళలు చూస్తుంటే దయచేసి మీ 4-5 ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ని పంపించి కమెంట్ రూపంలో మాకు తెలియజేయరు ఫ్రెండ్స్. అంటే నువ్వు మహిళలను విక్టిమ్లలాగా ఏం మాట్లాడగలుగుతున్నావు? ఇప్పుడు వాళ్ళే వచ్చి మాట్లాడుతున్నారు కదా, మాకు ఇట్లా జరిగింది ఇంకా ఇది జరగొద్దు అననే ఆకాంక్షతో ఆశతో మా అనుభూతి ఏంది, అలా అనుభూతి ఏం కాదు, అది అలా అనుభవం వ్యక్తం చేసిండ్రు. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అటానమీ. వాళ్ళ స్వతంత్రం అది. కోర్ట్స్ దీన్ని రికగ్నైజ్ చేస్తాయి, ఈ అటానమీని రికగ్నైజ్ చేస్తాయి. నీ ఎమోషనల్ ఫాల్తూ మాటలను కాదు. లా డిసైడ్స్ ఆన్ లా. వీఆర్ నాట్ గ్రూమింగ్ ఎనీబడి. వీఆర్ సైకలాజికల్ మ్యానిపులేషన్ మీరు చేస్తున్నారు. వీఆర్ ఓన్లీ టాకింగ్ లా అండ్ వీఆర్ నాట్ ఇంటర్ప్రిటింగ్ ది లా యాజ్ వెల్. వీఆర్ స్పీకింగ్ అబ్సల్యూట్ లా. అది కూడా ఈ ఛానల్ ద్వారా డిజిటల్ క్లారిఫికేషన్ ఇస్తున్నా నేను. మీరు డిజిటల్ రాడికలైజేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవడు తప్పులలో ఉన్నారు ఫ్రెండ్స్? మీరు మాట చెప్పురి నాకు. అంటే మహిళలకు జరుగుతున్న అన్యాయం జరుగుతుందని చెప్పడం అనేది మహిళలను హీనులను చేసుడా, వాళ్ళని వీక్ చేసుడా? చట్టాలు ఈ ఎక్స్ప్లాయిటేషన్ టాక్టిక్స్ని గుర్తుపడతాయి మై లార్డ్షిప్ అని చెప్పి ఆర్గ్యూ చేస్తారు. అది ఏ జెండర్ అయినా, పురుషులైనా మహిళలైనా. వెనకటికి తెలియదా పాపం ఒక వ్యక్తి నా భార్య వల్ల నేను చనిపోతున్నా అని ఒక సూసైడ్ నోట్ రాసి చచ్చిపోయాడు. బెంగళూరు సాఫ్ట్వేర్ టెకీ, మీకు తెలుసు కదా. ఇప్పుడు ఈ ఫిలింని ఒక అవేర్నెస్ నరేటివ్ లెక్క మీరు అనుకోవచ్చుగా, డిజిటల్ సేఫ్టీ కాషన్ కిందకి అనుకోవచ్చుగా, ఇంటర్ పర్సనల్ డిసెప్షన్ ఏదైతే మోసాలు జరుగుతాయో ఆ రకంగా దీన్ని తీసుకోవచ్చుగా. కాదు, వీళ్ళు ఏమంటారంటే మహిళలకు ఎప్పుడు కూడా ఒకడు వెనక కవచమై నిలబడాలి, వాళ్ళ స్వతంత్రం ఉండొద్దు, స్వతంత్రంగా డెసిషన్లు తీసుకోవద్దు. గదే అవుతుంది కదా గా కమ్యూనిటీలలో. నువ్వు ఇక్కడ ఓటేయాలంటే అక్కడనే ఓటేస్తారు, ఓటేయకపోతే ఫత్వాలు జారీ అయిపోతాయి ఏడికాడికి. ఆ ఇండిపెండెన్స్ మన దాంట్లో ఎంత ఉన్నది? ఇది డిస్కస్ చేసి అవేర్నెస్ తీసుకొని వచ్చి సొసైటీని మారొద్దామరా అంటే లే వద్దు మేము గిట్లనే చేస్తాం. హూ సెడ్ వీఆర్ నాట్ సపోర్టింగ్ ఇంటర్ఫెయిత్ మ్యారేజెస్? వీఆర్ సపోర్టింగ్ ఇంటర్ఫెయిత్ మ్యారేజెస్, బట్ మై అటానమీ షుడ్ బీ రెస్పెక్టెడ్. ఇక్కడ డిస్టింక్షన్ ఉంటుంది కదా, ఈ సన్న లైన్ ఉంటుంది కదా నేను మాట్లాడే దాంట్లో. చీటింగు, కిడ్నాపింగు, కన్వర్జను, ట్రాఫికింగు ఇవన్నీ లేవా? నీకు స్పెసిఫికల్గా లవ్ జిహాద్ క్యారెక్టర్ లేదు బ్రదర్, నేను ఒప్పుకుంటా. అయితే కేసులు లేవా ఇవన్నిటి మీద? మీడియా రిపోర్ట్స్, ఎఫ్ఐఆర్లు అయితే లేవా? నేషనల్ స్టాటిస్టిక్స్లలో లవ్ జిహాద్ లేదు అని అంటే బట్ ఈ కేసులు అన్నీ ఉన్నాయిగా, డాక్యుమెంటెడ్ క్రిమినల్ కేసులు ఉన్నాయిగా. ఇప్పుడు దీన్ని ఈ సినిమాని ఏ రకంగా ప్రొజెక్ట్ చేస్తారు తెలుసా? ఇదొక కమ్యూనల్ అని చెప్పి చెప్తున్నారు, ఇది ఒక డివైడింగ్ లైన్ అని చెప్పి చెప్తున్నారు. ఒకడు వస్తాడు, एक कौम के लोग आते हैं और बताते हैं कि ये कम्युनल है, ఇది ఇల్లీగల్ ఇన్సైట్మెంట్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఫిలిం ఏమనంటుంది? ఫిలింలు ఏమనంటున్నారు? ఇగో ఈ మహిళా మూర్తులు కొంతమంది ఆ కమ్యూనిటీలో ఎవరైతే ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ, రాడికల్ ఐడియాలజీ ఉంటారో వాళ్ళ చేతులల్లో బలి పశువులైనరు. వాళ్ళ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు చేసిన మూవీ తప్పేమున్నది? వీళ్ళు వెనకటికి ఐసీ ఏదో సినిమా తీసిండ్రు, అందులో హిందువుల పేర్లు పెట్టినప్పుడు తప్పు లేదా? మళ్ళీ అది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ కదా. మళ్ళీ అన్న అడుగుతున్నా జర్మన్లో కూర్చున్నావు, మళ్ళీ ఏమైందిరా గజ్జి గొక్కోనిగా నీకు మాట్లాడతలేవు ఎందుకు? నేను మాట్లాడుతున్నది లీగల్గా మాట్లాడుతున్నా, డిఫెన్సబుల్గా మాట్లాడుతున్నా, ఎవిడెన్స్ బ్యాక్గా మాట్లాడుతున్నా. ఇక్కడ ఎక్కడ కూడా ఒక రిలీజియస్ ఐడెంటిటీని మాట్లాడతలేము. డాక్యుమెంటెడ్ కేసు ఉన్నాయి, ఇమాజినేషన్ ఏడా లేదు. అవేర్నెస్ గురించి మాట్లాడుతున్నాం, విద్వేషాల గురించి మాట్లాడతలేము. ఇక్కడ ఒక సేఫెస్ట్, స్ట్రాంగ్ కాన్స్టిట్యూషనల్ డిఫెన్స్ తీసుకొని వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ దిస్ ఈజ్ అ డిబేట్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మై డియర్, అండ్ దిస్ ఈజ్ అ డిబేట్ కోయర్షన్ వర్సెస్ కన్సెంట్. ఏ నా ఈజ్ ఎ నా, a no is a no, and this is a debate on selective outrage my dear, and it has to be debated, and the uncomfortable truths are a part of the discussion. We cannot hide them from realities. It may be an uncomfortable truth for you, but it is an inconvenience for me, and I will discuss to create awareness. క్రైములను కండెమ్ చేసినావా లేదా? అది ఏ మతమైనా నేను కండెమ్ చేయాలని అంటున్నా, ఇంటర్ఫేత్ లవ్ని నేను ప్రమోట్ చేస్తానని అంటున్నా, బట్ నువ్వు ఫోర్స్ చేస్తా అంటేనే నా పంచాయతీ అని చెప్పి చెప్తున్నా. ఫిలింలను సైలెన్స్ చేసుడు అనేది రిఫార్మ్ అరబై నాకు అర్థం కాదు. మళ్ళీ అదే పీకే సినిమా వచ్చినప్పుడు అప్పుడు మాత్రం పీక్ కట్టలు కట్టి మాట్లాడారు, సినిమాకే చేస్తుందేకో నా భయ్.
कैकू बा ऐसा कैकू कर रहे हैं ना मैं भी 25 साल से चारनार पे बैठा माँ की किरकिरी फिर हमारे मुँह को कैकू ये कैकू भाई అని అడిగితే ఎవడు చెప్పాడు ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి అన్ని ఘట్టాలు అబద్ధాలా నువ్వు ప్రూవ్ చేయగలుగుతావా ఈ అబద్ధాలని ఈ చీటింగు కిడ్నాపులు ఫోర్సులు ఇంటిమిడేషన్లు ఇవన్నీ నువ్వు ప్రూవ్ చేయగలుగుతావా ఈ క్రిమినల్కి శిక్షలు పడలేదా నువ్వు డిబేట్ని సైలెన్స్ చేయగలుగుతావురా భయ్ నీకు జరుగుతున్న సొసైటీలో జరుగుతున్న డిస్కంఫర్ట్ని ఎవడు సైలెన్స్ చేయాలా దాని మీద చర్చ జరుగుతాయి కదా సైలెన్స్ చేసేది అందుకే అన్న ఓ హిందూ నిద్రలే నిద్రలే ఆడు వండుకుంటే గుంజి కానబైరి కొట్టి లేపురాని లేవురా లేవు ఏం జరుగుతుందో సొసైటీలో చూడు చట్టం తెలుసుకో అని చెప్పి లేపురి ఫ్రెండ్స్ ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా భారత్ మాతాకి జై